హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ V2. మనకి ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకొని తినాలా అని మనకి తట్టదు. మనం చాలా ఆలోచించే బదులు మీకు ఒక మంచి ఈజీ రెసిపీ ఒకటి చెప్తాను. అదే మ్యాకరోనీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మ్యాకరోనీ 500 గ్రామ్స్ అండి. కొబ్బరి 5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 5 లేదా 6, ఆవాలు 1 టేబుల్ స్పూన్. మళ్ళీ ఇది పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు ఏమో 1/2 టీ స్పూన్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు. ఇంకా మొత్తం మ్యాకరోనీ రెడీ అయ్యాక లాస్ట్లో నిమ్మకాయలు పిండడానికి నిమ్మకాయ కావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో నీళ్లు పోసి 2 టీ స్పూన్ ఆయిల్ వేసాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మ్యాకరోనీ వేస్తున్నాను. 5 మినిట్స్లో మంచిగా బాయిల్ అవుతుంది. ఇంకా ఉడికిపోయిన మ్యాకరోనీని వడగట్టేసి ఇంకా గిన్నెని పక్కన పెట్టేశాను. ఇంకా గ్రైండర్ తీసుకొని నేను పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఆవాలు అవి కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది మసాలా అన్నమాట. ఇంక ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసాను. అందులో పోపులోకి మనం పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కూడా వేసాను. పోపు మంచిగా వేగిన తర్వాత పసుపు వేసాను. ఇప్పుడు మసాలా ఉంది కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నది, అది కూడా వేసి మంచిగా కలిపి పెట్టాను. బాగా కలిసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మ్యాకరోనీ పాస్తాని కూడా వేయడమే. అయితే ఇంకొక విషయం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు మసాలాతో పాటు వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇంకా నెక్స్ట్ వేయాల్సింది ఉప్పు, సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలిపేస్తే అయిపోతుంది. దానిపైన కరివేపాకు, కొత్తిమీర వేసేసి కలిపేస్తే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అది పొద్దున్న కూడా తినచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా, లేదా స్నాక్స్ లాగా ఈవినింగ్ కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మంచిగా కలిపిన తర్వాత నిమ్మకాయ కొంచెం పిండేసుకుంటే చాలు. సో నేను చూపించిన స్టైల్లో కూడా మీరు ఒకసారి ఇట్లాగా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.